ప్రతిపక్షాలు బలహీనం చేసి తాను బలవంతుని నిరూపించే ప్రయత్నం చేసింది కాబట్టి కేసీఆర్ కంప్లీట్గా ఫెయిల్ అవుతా ఉన్నాడు తెలంగాణ రాజకీయాల్లో. సో ఇక కేటీఆర్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ అవుతుందో రేవంత్ రెడ్డికి జాతీయ వ్యాప్తంగా ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది. సో రేవంత్ రెడ్డి మెస్సీ మధ్యలో జరిగినటువంటి మ్యాచ్ అవుతుందో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న విషయం మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చాలా పకడ్బందీగా రేవంత్ రెడ్డి తన వ్యూహాలనికి పదును పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాలను బలహీనం చేస్తూనే ఇంకొక వైపు తనను బలవంతుడిగా తన వ్యూహాలు బలమైనవిగా నిరూపించుకునేటువంటి ఒక ప్రయత్నం చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతా ఉన్నాడు. సో నిన్న జరిగినటువంటి మ్యాచే నిదర్శనం. సో కేటీఆర్ మ్యాచ్ని కొంత డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సోషల్ మీడియా జాతీయ వ్యాప్తంగా సోషల్ మీడియా మొత్తం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే ఒక సీఎం జాతీయ వ్యాప్తంగా ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం నాకు తెలిసి ఇదే మొదటిసారి అనుకుంటా. సో అంత పెద్ద ఎత్తున పిఆర్ టీమ్స్ను పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించుకునే ప్రయత్నం చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఇంకొక వైపు కేటీఆర్ ఏమో దాన్ని ఎట్లయినా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో పొద్దంతా కూడా మెస్సీకి సంబంధించినటువంటి సెల్ఫీలు ఏవైతున్నాయో ఏఐ ద్వారా సృష్టించి బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలతోటి మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూనే ఇక్కడ కోల్కతాలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందనేది కొంత ప్రచారం చేసి విఫలమైండు. అది సక్సెస్ అవుతలేదని చెప్పేసి ఇక ఏది అఖిలేష్ యాదవ్ను తీసుకొని వెళ్ళి ఒక కేఫ్కి వెళ్ళి అక్కడ ఒక డ్రామా ఆడి ఒక మీడియా మేనేజ్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేసి విఫలమైండు. సో కేటీఆర్కు నేను ఒకటే చెప్తాను, మీరు రేవంత్ రెడ్డిని ఢీకొనాలంటే మీరు ఇట్లాంటి చిల్లర కథలు చేయకండి. ఆయనే చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలలో లోపాలుంటే చాలా స్పష్టంగా ప్రజలకు వివరిస్తే ప్రజలే తెలుసుకుంటారు. మీరు ఏదో చేద్దామనుకొని బొక్కబోర్లా పడతా ఉన్నారు. ఇది నిన్న కూడా బొక్కబోర్లా పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ప్రతిపక్షాలు బలహీనం చేస్తూ ఉన్నాడు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తూనే ఇంకొక వైపు బీజేపీని కూడా బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో జనరల్గా కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్కు రేవంత్కు ఉన్నటువంటి తేడా ఏంది అంటే కేసీఆర్ ప్రతిపక్షాల్లో బలహీనపరిచి తాను బలవంతుడిగా ప్రాజెక్ట్ అవడానికి ట్రై చేసిండు. రేవంత్ రెడ్డి చేస్తుండు ప్రతిపక్షాల బలహీనపరుస్తూనే తనను నేను బలవంతుడిని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి దాంట్లో సక్సెస్ అవుతున్నాడు. ఇది రేవంత్ రెడ్డికి కేసీఆర్కు ఉన్నటువంటి తేడా. సో ఇది అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ నేనేదో రేవంత్ రెడ్డి పొగుడుతున్నట్టు అని కాదు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే ఇటు అనేకమైనటువంటి స్కామ్స్లలో ఇరికిచ్చేసి ఆ పార్టీని ఒక బౌండరీలో ఒక లూప్లో పెట్టేసి ఆడుతూ ఉన్నాడు. ఇంకొక వైపు బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఏవైతున్నాయో అవి బీజేపీని వెంటాడుతూ ఉన్నాయి. సో రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం కదా, బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ ఎపిసోడ్ కావచ్చు, లేకపోతే ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, కొండ విశ్వేశ్వరరెడ్డి సంబంధించిన కావచ్చు, లేకపోతే ఇటు కామారెడ్డి ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, లేకపోతే పైడి రాకేష్ రెడ్డి విషయంలో కావచ్చు, ఇలా మొత్తానికైతే అంతర్గత కుమ్ములాటలతోటి బీజేపీని కొంత బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నాడు. ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ. సో కొన్నిసార్లు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాటలు కూడా కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇట్లా రేవంత్ రెడ్డి ఈ రెండు ప్రతిపక్షాలు బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక ఏం చేస్తున్నాడు, ఆయనే తనను తాను బలవంతుడిగా నేను బలమైనటువంటి నాయకుడిగా నిరూపించుకేందుకు నిన్న జరిగినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ అనేది ఒక నిదర్శనం. ఎందుకంటే ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీ ఒకవైపు ఆడితే ఇంకొక వైపు రేవంత్ రెడ్డి ఆడి జాతీయ వ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఒక పేరు తెచ్చుకోవడం జరిగింది. అంతేనా? సో రాహుల్ గాంధీని కూడా హైదరాబాద్కు రప్పించి నేను కాంగ్రెస్ పార్టీలో బలవంతుడిని అని నిరూపించుకునే ప్రయత్నం చేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా ఈరోజు మీరు నా యొక్క స్థాయి కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం చాలా సింపుల్గా చేయడం జరిగింది. సో అక్కడ చూడండి,
మెస్సీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ముగ్గురే ఉన్నారు. అసలు ఎక్కడ కూడా ఒక మినిస్టర్ కూడా లేడు అంటే ఆ మినిస్టర్ని ఎట్లా తీసి పారేస్తుండో అర్థమవుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీలో బలవంతుడు నేనే, రేపు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడంలో రాహుల్ గాంధీ తర్వాత నేనే ఉంటా అని చెప్పేసి అనడంలో కూడా సక్సెస్ అవుతా ఉన్నాడు. సో అట్లా తనను తాను బలవంతుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే ప్రతిపక్షాలు బలహీనం చేసే ప్రయత్నంలో చాలా సక్సెస్ అయిపోయాడు రేవంత్ రెడ్డి. సో కేసీఆర్ గురించి చెప్పిన, కేసీఆర్ ఏం చేసిండు, ఎప్పుడు కూడా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ప్రతిపక్షాలు బలహీనం చేసి తన బలవంతుని నిరూపించే ప్రయత్నం చేసింది కాబట్టి కేసీఆర్ కంప్లీట్గా ఫెయిల్ అవుతా ఉన్నాడు తెలంగాణ రాజకీయాల్లో. సో ఇక కేటీఆర్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే కేటీఆర్ ఎంత దారుణంగా అంటే నిన్న మెస్సీ యొక్క గేమ్ను డైవర్ట్ చేయడానికి చాలా పెద్ద దుష్ప్రచారం చేసిండు. ఈరోజు కోల్కతా ఘటనలో జరిగినటువంటి ఏదైతే కొన్ని అనర్థాలు ఏవైతున్నాయో వాటిని కూడా అవి హైదరాబాద్లో జరగచ్చని చెప్పేసి ఒక ప్రయత్నం చేసిండు, ఒక విష ప్రచారం చేసేట ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాడు. అదేవిధంగా ఏం చేసిండు, అక్కడ మ్యాచ్ జరుగుతూనే ఉన్నది, ఇంకొక వైపు కేటీఆర్ ఏం చేసిండు, అఖిలేష్ యాదవ్ తోటి ఏదో కేఫ్ తీసుకెళ్ళి అక్కడ కొంత డ్రామా చేసే ప్రయత్నం చేసిండు. అదేమన్నా ప్రొజెక్ట్ అయిందా అంటే కాలేదు. సో నేను కేటీఆర్కి ఏమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డిని ఢీకొనాలంటే ఫస్ట్ మీరు మారాలి. మీరు మారకపోతే ఇది వర్కౌట్ కాదు. మీరు ఎన్ని కాళ్ళు పైకి పెట్టి చేతులు కిందికి పెట్టి ఈదినా కానీ మీరు రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం. సో అసలు ఇక రేవంత్ రెడ్డి గురించి మనం మాట్లాడదాం. ఇదేమో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ మ్యాచ్ను చూడడానికి ఎగబడ్డరు. ఎమ్మెల్యేలు, ఆ కీలకమైన నాయకులందరూ కూడా ఆ మ్యాచ్ టికెట్ల కోసం ఎగబడ్డరు. అంటే ఎంత దారుణంగా ప్రతిపక్షాల పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇక ఒకసారి ఇంకా విషయం ఏంటి, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అక్కడ కోల్కతాలో మ్యాచ్ కొంత గందరగోళం కావడం, దేశవ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ మీద కొన్ని అభియోగాలు రావడం జరిగింది. సో ఇక్కడ అలాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ఫుల్గా తను ఆ మ్యాచ్ నిర్వహించడంలో సక్సెస్ అయ్యాడు. సో అది కూడా రేవంత్ రెడ్డికి ప్లస్ అయింది. సో అక్కడ మ్యాచ్ కొంత గందరగోళం కావడం, ఇక్కడ మ్యాచ్ సక్సెస్ అవడం కూడా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిన అంశంగా కనబడతా ఉంది. సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి అంటే వాస్తవంగా అధికారంలో ఎవరున్నా కానీ వారికి ఉండేటువంటి బలం వేరు, వారికి ఉండేటువంటి అధికారం వేరు. సో వాటిని యూజ్ చేసుకొని కొంత ప్రాపర్ వేలో వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి.